హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 1971వ యుద్ధంలో యుఎస్ఎస్ఆర్ భారత్కి ఎలా సహాయం చేసింది అనే దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. తూర్పు పాకిస్తాన్లో తమ కోసం ప్రత్యేక దేశం కావాలని ఉద్యమిస్తూ మరోవైపు పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ ప్రజలను అణిచివేస్తుందని, పురుషులను చంపుతున్నారని, మహిళలపై అనేక రకాల అఘాయిత్యాలు చేస్తున్నారని, అటువంటి పరిస్థితుల్లో సుమారు 1 కోటి మంది ప్రజలు తూర్పు పాకిస్తాన్ నుంచి పారిపోయి భారతదేశంలో ఆశ్రయం పొందారు. ఆ సమయంలో భారతదేశం పాక్ అంతర్యుద్ధంలో తలదూర్చాల్సి వచ్చింది. అయితే పాకిస్తాన్ స్వయంగా ముందుకొచ్చి భారతదేశంపై యుద్ధం ప్రారంభించే వరకు భారతదేశం యుద్ధంలో ఆయుధాలను చేతబోనలేదు. దీంతో పాకిస్తాన్కు ధీటుగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. ఈ విధంగా భారత సైన్యం సిద్ధమైంది. దీని తర్వాత 1971వ యుద్ధంలో భారతదేశం గెలవడమే కాకుండా బంగ్లాదేశ్ అనే కొత్త దేశం కూడా ఏర్పడింది. అయితే ఈ యుద్ధంలో బంగ్లాదేశ్ పుట్టడమే కాదు, యుఎస్ఎస్ఆర్ భారతదేశానికి వ్యతిరేకంగా నిలబడినప్పుడు యూకే భారతదేశానికి మద్దతుగా బంగాళాఖాతంలో తన క్షిపణులు, అణుజలాంతర్గాములతో నిలబడింది. అప్పుడు మరొక సంతోషకరమైన సంఘటన జరిగింది. ఈ యుద్ధంలో యుఎస్ఎస్ఆర్ ఎందుకు ముందుకు రావాల్సి వచ్చిందనేది ప్రశ్న. ఆ దేశానికి చెందిన విమాన వాహక నౌకలు యూకే యుద్ధంలో పాకిస్తాన్ను వదిలి ఎందుకు పారిపోయాయి? 1971 ప్రపంచం మొత్తం భారత్కు వ్యతిరేకంగా నిలబడి భారత్ను ఓడించేందుకు ప్రయత్నిస్తున్న సమయం అది. ఆ సమయంలో భారతదేశం వైపు నుంచి ప్రపంచానికి శత్రుత్వం వహించిన ఏకైక దేశం యుఎస్ఎస్ఆర్. ఇండో పాక్ యుద్ధ సమయంలో చైనా, బ్రిటన్ మరియు అమెరికా కలిసి భారతదేశానికి వ్యతిరేకంగా నిలబడిన సమయం వచ్చింది. అమెరికా తన టాస్క్ ఫోర్స్ 74ని పంపింది. దీన్ని కుంభ మైదాన్లో భారతదేశానికి వ్యతిరేకంగా 7th ఫీట్ అని కూడా పిలుస్తారు. అటువంటి పరిస్థితుల్లో ఈ యుద్ధంలో చేరకుండా అమెరికాను ఆపడమే కాకుండా భారతదేశానికి వ్యతిరేకంగా చైనాను కూడా అనుమతించని ఏకైక దేశం రష్యా. అది 1971వ సంవత్సరం. పొరుగు దేశం పాకిస్తాన్ అంతర్యుద్ధాన్ని ఎదుర్కొంటోంది. 1947లో పాకిస్తాన్ భారతదేశం నుంచి మతం పేరుతో విడిపోయింది. కానీ దేశంలో 2 విభిన్న సిద్ధాంతాల మధ్య వైరుధ్యాన్ని ఆపలేకపోయింది. ఫలితంగా పాకిస్తాన్ 2 దేశాలుగా విడిపోయింది. ఒకటి పాకిస్తాన్ మరియు మరొకటి బంగ్లాదేశ్. స్వాతంత్రానంతరం జిన్నా తన ప్రసంగంలో చెప్పినప్పుడు ఈ విభజన భయం అప్పట్లో కలిగిందన్నది నిజం. పాకిస్తాన్ జాతీయ భాషగా ఉర్దూ మాత్రమే ఉంటుందని చెప్పారు. మరి పాకిస్తాన్ పాత భాష అవుతుందేమో చూడాలి. అప్పట్లో బెంగాలీ భాష ఉండేది. అటువంటి పరిస్థితుల్లో ఉర్దూ జాతీయ భాష కావడం పట్ల తూర్పు పాకిస్తాన్ ప్రజలు సంతోషంగా లేరు. ఈ పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ కంటే ఆర్థికంగా మరింత సంపన్నమైంది. అక్కడ బెంగాలీ మాట్లాడే వారి సంఖ్య ఎక్కువగా ఉండేది. పశ్చిమ పాకిస్తాన్లో చాలామంది ప్రజలు ఉర్దూ మాట్లాడేవాళ్ళు. ఇక్కడ ప్రజల మనస్తత్వం కూడా భిన్నంగా ఉంటుంది. తమను తాము ఉన్నతంగా భావించేవారు. వారు ప్రతి విషయంలోనూ ఈ పాకిస్తాన్ పట్ల వివక్ష చూపారు. ప్రభుత్వ విధానం మరియు సైన్యం యొక్క అధికారం కూడా ఈ పశ్చిమ పాకిస్తానీల చేతుల్లోనే ఉన్నాయి. దీని తర్వాత 1970లో పాకిస్తాన్లో ఎన్నికలు జరిగాయి. తూర్పు పాకిస్తాన్కు చెందిన అవామీ లీగ్ తొలిసారిగా 313 ఓట్లకు గాను 167 ఓట్లతో విజయం సాధించింది. రెహమాన్ను ప్రధాని చేసేందుకు పార్టీ సన్నాహాలు చేస్తోంది. అయితే ఇది పశ్చిమ పాకిస్తాన్కు నచ్చలేదు. పాకిస్తాన్ సైన్యం, ఎన్నికల సంఘం పశ్చిమ పాకిస్తాన్ చేతులు కలిపి ఎన్నికలు రద్దు చేశాయి. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా ముజీబ్ రెహమాన్కు కుర్చీ ఇవ్వలేదు. ఎన్నికలు రద్దయిన తర్వాత పాకిస్తాన్ కొన్నాళ్లుగా పడుతున్న వివక్ష సినిమాలో కూడా కనిపించింది. పాకిస్తాన్ ప్రజలు ఈ వివక్షను సహించలేక తిరుగుబాటు చేసి తమకు స్వతంత్ర దేశమైన బంగ్లాదేశ్ను డిమాండ్ చేశారు. యుద్ధం తర్వాత పాకిస్తాన్ అణిచివేతను ప్రారంభించింది. 30 లక్షల మందికి పైగా ఊచ కోత కోయబడ్డారు. లక్షలాది మంది మహిళల గౌరవాన్ని కొల్లగొట్టారు. పాఠశాలలు, ఆసుపత్రులను దోచుకున్నారు. పాకిస్తాన్లో ఎక్కడ చూసినా అమాయకులపై కర్రలు, బుల్లెట్ల వర్షం కురిసింది. లక్షల మంది ప్రజలు పాకిస్తాన్ నుంచి పారిపోయి భారతదేశంలోకి ప్రవేశించడం మొదలుపెట్టారు. విభజన తర్వాత గ్రామాలు కూడా నిండని భారతదేశం లక్షలాది మంది శరణార్థులతో నిండిపోతూనే ఉంది. వారి పరిస్థితిని చూసి ప్రధాని ఇందిరాగాంధీ సమస్యను అర్థం చేసుకుని అంతర్జాతీయ స్థాయిలో ఈ అంశాన్ని పదే లేవనెత్తే ప్రయత్నం చేశారు. అమెరికా అధ్యక్షుడు నిక్సన్ కూడా భారత్ బలవంతాన్ని అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేరు. తూర్పు పాకిస్తాన్లో చంపబడిన మిలియన్ల మంది ప్రజల నిష్పత్తి పెరుగుతూనే ఉంది. కానీ పాకిస్తాన్ మాత్రం తూర్పు పాకిస్తాన్లో జరిగిన దురాఘాతాలకు బాధ్యత వహించడానికి బదులు ప్రపంచం మొత్తానికి తన నిజాలను దాచిపట్టే పనిలో నిమగ్నమైంది. పాకిస్తాన్పై దురాఘాతాలతో పాటు భారత్పై దాడికి కూడా పాక్ సైన్యం ప్లాన్ చేసింది. ఈ ప్రణాళిక ప్రకారం డిసెంబర్ 3న పాకిస్తాన్ వైమానిక దళం భారత్లోని 11 ఎయిర్ ఫీల్డ్పై బాంబు దాడి చేస్తుంది. కానీ పాకిస్తాన్ సైన్యం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. భారత సైన్యాన్ని కూడా నిర్వీర్యం చేయలేకపోయింది. అందుకు భిన్నంగా భారత సైనికులు మరింత ఆగ్రహించి పాకిస్తాన్పై యుద్ధం చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రతిస్పందనగా భారతదేశం కూడా డిసెంబర్ 10న తన పక్షాన పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించింది.
భారతదేశం అలైన్మెంట్ విధానాన్ని ఎంచుకుంది. అయితే యుఎస్ఎస్ఆర్తో మన దేశ సంబంధాలు ఎప్పుడూ మంచిగానే ఉన్నాయి. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ మరియు చైనా ఇప్పటికే యుఎస్ఎస్ఆర్తో చేతులు కలిపాయి, కమ్యూనిజానికి బహిరంగంగా మద్దతునిస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఆసియాలో కమ్యూనిజాన్ని ఓడించడానికి అమెరికా పాకిస్తాన్ను తన మిత్రదేశంగా చేసుకుంది. ప్రచ్ఛన్న యుద్ధంలో దక్షిణాసియాలో అమెరికాకు పాకిస్తాన్ హాట్ సీట్గా ఉంది. అమెరికా ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వాలనుకుంది. కానీ భారతదేశ ఉద్దేశాలు స్పష్టంగా ఉన్నాయి. పాకిస్తాన్తో జరిగిన ఈ యుద్ధం ఇందిరాగాంధీని లోపల నుంచి కదిలించింది. ఆమె తూర్పు పాకిస్తాన్కు స్వేచ్ఛ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. జనరల్ మానిక్ షో, జగ్జీత్ సింగ్ అరోరా నాయకత్వంలో భారత సైన్యం పాకిస్తాన్ సరిహద్దులోకి ప్రవేశించడం ప్రారంభించింది. మన సైనిక సింహాలతో చెలగాటమాడాలని భావించిన పాకిస్తాన్ సైన్యం వారిపై పట్టు బిగించింది. పాకిస్తాన్ పరిస్థితి చూసి అమెరికా ఉలిక్కిపడింది. భారత్కు సొంత శత్రువైన పాకిస్తాన్ను కూడా ఆక్రమించొచ్చని అమెరికా భయపడుతోంది. అందుకే యుద్ధం మధ్యలో భారత శత్రు దేశాలన్నీ ఏకమై పాకిస్తాన్కు సాయం చేశాయి. భారత్పై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అమెరికన్ ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ భారత రాయబారి లక్చాను పిలిచి అతన్ని దారి మళ్లించడానికి ప్రయత్నించాడు. భారతదేశంలో సత్సంబంధాలు కొనసాగించడం గురించి కూడా మాట్లాడాడు. అయితే ఈ ప్రకటన ఆంతర్యం ఏంటంటే, పాకిస్తాన్ మరియు భారతదేశం మధ్య యుద్ధం జరిగితే అప్పుడు అమెరికా భారతదేశంతో నిలబడదు. ఆ దేశంతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంటే అమెరికా కూడా పాకిస్తాన్తో ముడిపడి ఉందని నిక్సన్ అన్నారు. నిజానికి పాకిస్తాన్ అమెరికాతో సెంటో మరియు సియట్ ఒప్పందం ప్రకారం అనుసంధానించబడి ఉంది. ఒకవైపు పాకిస్తాన్పై భారత సైన్యం చర్యలు తీసుకుంటోంది. ఈ సమయంలో భారత ప్రధాని ఇందిరాగాంధీ రామ్లీలా మైదానంలో చాలా పెద్ద బహిరంగ సభలో ప్రసంగించారు. కొన్ని విదేశీ శక్తులు మన దేశాన్ని బెదిరించేందుకు ప్రయత్నిస్తున్నాయని, అయితే మనం భయపడేది లేదని ఆమె బహిరంగంగా చెప్పారు. ఈ విధంగా వారికి తగిన సమాధానం ఇవ్వబడింది. మొత్తం ప్రపంచంలో అణిచివేయబడిన వాళ్ళు ఈ రోజే కాదు, కొన్ని శతాబ్దాలుగా అణిచివేయబడిన వాళ్ళు తమ బానిసత్వాన్ని గుర్తించలేకపోవచ్చు. కానీ మేము దాన్ని గుర్తించాం. ఈరోజు మనం దానితో పోరాడకపోతే మనకు అదే పెద్ద బుద్ధి చెప్తుంది. ఐక్యరాజ్య సమితిలో జరిగే సమావేశానికి వాంగ్ హువాను ఆహ్వానించారు. ఈ సమావేశంలో అమెరికా విదేశాంగ విధానంలో సలహాదారుగా ఉన్న హెన్రీ కంజర్ వాంగ్ హువా ముందు పాకిస్తాన్ దుస్థితిని వివరించాడు. ఇప్పుడు పాకిస్తాన్కు సహాయం చేయడానికి చైనా ముందుకు రావాలని మరియు భారతదేశంపై సైనిక చర్య ప్రారంభించాలని అన్నారు. దీని తర్వాత యుఎస్ఎస్ఆర్ చైనాకు వ్యతిరేకంగా ఏదైనా చర్య తీసుకుంటే అది చైనాకు వ్యతిరేకంగా నిరసన తెలపనుంది. వాంగ్ హువా ఈ అమెరికా రాజకీయాలను అర్థం చేసుకున్నారు. అతను ఈ యుద్ధంలో పాకిస్తాన్తో నిలబడడం గురించి మాట్లాడాడు, కానీ యుద్ధంలో పాల్గొనడానికి నిరాకరించారు. భయాందోళనకు గురైన అమెరికా తూర్పు పాకిస్తాన్ నుంచి అమెరికాను తొలగించే సాకుతూ వియత్నాం నుంచి టాస్క్ ఫోర్స్ 74ని బంగాళాఖాతంలోకి పంపింది. ఆ ఎంటర్ప్రైజెస్ ప్రపంచంలోనే అతిపెద్ద వైమానిక వాహక నౌక. ఈ విమానంలో 70 యుద్ధ విమానాలు మరియు బాంబర్లు ఉన్నాయి. ఇదే కాకుండా ఇది గైడ్ మిసైల్స్ క్రూయిజర్, కింగ్ గైడ్ మిసైల్స్ డిస్ట్రాయర్, డికాటూర్ పర్సనల్, సోహామ్ మరియు సాల్ట్ లేక్ను కూడా కలిగి ఉంది. ట్రిపోలి కూడా ఆ సమయంలో భారతదేశం యొక్క ఏకైక వైమానిక వాహక నౌక. ఐఎన్ఎస్ విక్రాంత్ దాంతో పోలిస్తే అమెరికా యొక్క 7వ ఫ్లీట్ చాలా పెద్దది, శక్తివంతమైంది. యుద్ధం ప్రారంభం కావడానికి 4 నెలల ముందు ఆగస్టు 9, 1971న భారతదేశం రష్యాతో 1971 నాటి ఇండో సోవియట్ స్నేహం మరియు సహకార ఒప్పందంపై సంతకం చేసింది. దీంతో ఏదైనా విదేశీ శక్తి భారతదేశంపై దాడి చేసినప్పుడల్లా యుఎస్ఎస్ఆర్ భారతదేశాన్ని రక్షించాల్సి ఉంటుంది. సోవియట్ ఇంటెలిజెన్స్, బ్రిటిష్ మరియు అమెరికన్లు కలిసి బంగాళాఖాతంలో భారత్పై దాడి చేయడానికి ప్లాన్ చేసినట్లు కనుగొన్నారు. దీనికోసం వేల టన్నుల బాంబులు, డిస్ట్రాయర్లను మోసుకెళ్లి బ్రిటన్ తన విమాన వాహక నౌక హెచ్ఆర్ఎం ఈగల్తో భారత్పై పశ్చిమ వైపు నుంచి దాడి చేసేందుకు ప్రయత్నిస్తోంది. అదే అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ బంగ్లాదేశ్ నుంచి బంగాళాఖాతంలో భారతదేశాన్ని నిమగ్నం చేయడానికి బయలుదేరింది. ఆ తర్వాత సోవియట్ ప్రభుత్వం వెంటనే భారతదేశానికి సహాయం చేయడానికి ముందుకొచ్చింది. మరోవైపు డిసెంబర్ 10న తన సెక్రటరీ కిసెంజర్కి పంపించిన అమెరికన్ ప్రెసిడెంట్ సందేశాన్ని ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పట్టుకుంది. అందులో అతని 75,000 టన్నుల న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ దాని నిర్దేశిత ప్రదేశానికి చేరుకుందని రాయబడింది. ఇది కాకుండా భారత సైనికులు మొత్తం పాకిస్తాన్ను విడిచిపెట్టి తిరిగి వెళ్లే వరకు యుద్ధనౌక ముందుకు సాగుతుందని అమెరికా అధ్యక్షుడు నిక్సన్ తెలిపిన మరికొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు అమెరికా ఉద్దేశం తేలిపోయింది. ఇది జరిగిన వెంటనే భారతదేశం భద్రతలో మాస్కో నుంచి సహాయం కోరింది. దీని తర్వాత డిసెంబర్ 13న యుఎస్ఎస్ఆర్ అడ్మిరల్ లెడ్ ఆధ్వర్యంలో 10వ ఆపరేషన్ యుద్ధ బృందం క్రింద అణుసాయుధ పోరాటాలకి పంపింది. యుఎస్ఎస్ఆర్ ఒక క్రూయిజర్ మరియు 6 డిస్ట్రాయర్లను కలిగి ఉన్న 2 టాస్క్ ఫోర్స్లను మోహరించింది. జలాంతర్గాములు మరియు సహాయక నౌకలు ఉన్నాయి.
ఇది వాస్తవానికి యుఎస్కి తన సముద్ర శక్తిని చూపించాల్సిన సమయం. భారతదేశం మరియు యుఎస్ఎస్ఆర్ మధ్య చీలిక కారణంగా ఈ యుద్ధంలో భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి చైనాను అనుమతించలేదు. బ్రిటన్ మరియు అమెరికా కలిసి భారతదేశాన్ని రెండు వైపుల నుంచి చుట్టుముట్టాలని, తూర్పు పాకిస్తాన్ విడిపోకుండా ఆపాలని కోరుకున్నాయి. కానీ మరోవైపు రెండు వైపుల నుంచి ఈ ముప్పును ఎదుర్కొనేందుకు, వాటిని భారత తీరానికి చేరుకోకుండా ఆపడానికి యుఎస్ఎస్ఆర్ ఇప్పుడు పూర్తిగా సిద్ధంగా ఉంది. ఇంతలో మాస్కో తన నౌకలను అమెరికన్ మరియు బ్రిటిషర్లను ఇండియన్ వార్ జోన్కు చేరుకోకుండా ఆపాలని ఆదేశించింది. అమెరికన్లను మోసం చేయడానికి యుఎస్ఎస్ఆర్ ఒక అద్భుతమైన వ్యూహాన్ని రూపొందించింది. అమెరికన్లు ఎదురుగా వచ్చినప్పుడు అన్ని జలాంతర్గాములను సముద్ర మట్టానికి ఎత్తేయాలని వారి ప్లాన్. తద్వారా అమెరికన్ విమానాలు అన్ని వైపుల నుంచి యుఎస్ఎస్ఆర్ జలాంతర్గాములు చుట్టుముట్టి వాటిపై దాడి చేయొచ్చు. యుఎస్ఎస్ఆర్ హిందూ మహాసముద్రంలో అనేక జలాంతర్గాములను మరియు డిస్ట్రాయర్లను మోహరించింది. తద్వారా అమెరికన్లు మోసపోయారని తేలింది. ఈ ప్రణాళిక యుఎస్ఎస్ఆర్ కోసం రూపొందించబడింది. కొంచెం భయంతో యుఎస్ఎస్ఆర్ యొక్క కమాండర్ భారతదేశంపై దాడి చేయడానికి 7వ జలాంతర్గామిని ఆదేశించాడు. ఫీట్ యొక్క కమాండర్ నుంచి వచ్చిన సందేశం అడ్డగించబడింది. దీంతో బ్రిటిషర్ వర్షిప్ ఇన్ఛార్జ్ అడ్మిరల్ గార్డెన్ అమెరికన్ 7th ఫీట్ కెప్టెన్తో, సార్, మేము తగినంత నష్టం చేశామని చెబుతోంది. అక్కడ సముద్రంలో జలాంతర్గామితో ఇప్పటికే భారీ దాడి ప్రారంభించబడింది. సందేశాన్ని స్వీకరించిన తరువాత దాని జలాంతర్గాములు భారత నీటి భూభాగంలోకి ప్రవేశించే ముందు ఆగి శ్రీలంక మీదుగా బయలుదేరాయి. మరోవైపు బ్రిటిష్ జలాంతర్గామి కూడా మడగాస్కర్ వైపు తిరిగింది. ఈ విధంగా యుఎస్ఎస్ఆర్ యొక్క నిఘా, ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క కష్టం ఆ యుద్ధాన్ని కష్టతరం చేశాయి. మరోవైపు భారత నావికాదళం యొక్క పరాక్రమం కూడా గరిష్ట స్థాయికి చేరుకుంది. భారత నౌకాదళం ఢాకాను 3 వైపుల నుంచి చుట్టుముట్టింది. ఢాకాలోని గవర్నర్ హౌస్లో పాకిస్తాన్ సీనియర్ అధికారుల సమావేశం జరుగుతోంది. భారత నౌకాదళం గవర్నర్ హౌస్కు చేరుకుంది. దాడికి భయపడిన పాకిస్తాన్ జనరల్ ఇప్పుడు కాల్పుల విరమణ ఉండదని, పాకిస్తాన్ మాత్రమే లొంగిపోవాల్సి ఉంటుందని చెప్పారు. డిసెంబర్ 16, 1971న 93,000 మంది సైనికులతో పాకిస్తానీ జనరల్ లొంగిపోయారు. ఢాకా ఇప్పుడు స్వతంత్రంగా ఉందని ఇందిరాగాంధీ చేసిన ప్రకటనతో యుద్ధం ముగిసింది. అయితే అమెరికా తన టాస్క్ ఫోర్స్ను భారతదేశానికి ఎందుకు పంపింది? ఈ ప్రశ్న ప్రతి భారతీయుడి మనసులో ఖచ్చితంగా తలెత్తుతుంది. నిజానికి భారతదేశంలో ఆ నగరానికి పెరుగుతున్న సామీప్యత అమెరికాను కలవరపెడుతోంది. యుఎస్ఎస్ఆర్ తన పరిధిని విస్తరిస్తున్న సమయం అది. ఈ సూపర్ పవర్ అమెరికాకు అస్సలు అనుకూలంగా లేదు. ఇండో పాకిస్తాన్ యుద్ధంలో అమెరికా, చైనా, బ్రిటన్లు పాకిస్తాన్కు కొమ్ము కాశాయి. భారత్కు యుఎస్ఎస్ఆర్ మాత్రమే మద్దతుగా నిలిచింది. భారత్కు అమెరికాపై కోపం రావడానికి అమెరికా అధ్యక్షుడు నిక్సన్లోని జాత్యహంకార ఆలోచన కూడా ఒక కారణం. పాకిస్తాన్తో భారత్ గెలిస్తే ఆసియాలో యుఎస్ఎస్ఆర్ విస్తరణ మరింత పెరుగుతుందని అమెరికా భయపడింది.